అందరికీ నమస్కారం. వైకుంఠపురం కన్వెన్షన్ హాల్లో ఉన్నాం ప్రస్తుతం. వన్ ఆఫ్ అవర్ ప్రౌడ్ సపోర్టర్, మన రోటరీ విజయవాడ మిడ్ టౌన్ కి వన్ ఆఫ్ ద ప్రౌడ్ సపోర్టర్. ఒక కన్వెన్షన్ హాల్ గురించి అండ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఎలా ఆపరేట్ అవుతాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ని మనం ఎలా డీల్ చేయాలి తెలుసుకుందాం. మోర్ ఆఫ్ ఆ బిజినెస్ మోడల్ ఎలా ఉంటది ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన మాటల్లో అసలు హౌ ఈస్ దిస్ బిజినెస్ మోడల్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే శ్రీనివాసరావు గారు, అసలు ఫస్ట్ మీ గురించి వాట్ ఈస్ రోటరీ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు గొడవర్తి శ్రీనివాసరావు. పీపుల్ కాల్ మీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కాల్ మీ యాజ్ జిఎస్ఆర్. నా జర్నీ అనేది ఐఎమ్ బేసికలీ చార్టర్డ్ అకౌంటెంట్. ఐఎమ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ బ్రహ్మ అండ్ కంపెనీ. బ్రహ్మ అండ్ కంపెనీలో నేను 10 years పాటు వర్క్ చేశాను యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్గా, యాజ్ అన్ ఆడిట్ మేనేజర్గా, యాజ్ అన్ ఆర్టికల్ స్టూడెంట్గా బ్రహ్మ అండ్ కంపెనీలో వర్క్ చేశాను. సో నా సిఏ అయిపోగానే నేను నా సొంత ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను విత్ మేజర్ క్లయింట్స్ లైక్ ఇండివెల్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, సూపర్వైజర్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లాగే నాగ సింధు స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లాగే విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్, ఇలా పెద్ద పెద్ద క్లయింట్స్ తోటి నా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రోటరీ తోటి నా అనుబంధం కూడా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది. రోటరీలో నేను అవెన్యూస్ ఆఫ్ సర్వీస్లో డైరెక్టర్ గాను, అట్లాగే సెక్రటరీ గాను, అట్లాగే ప్రెసిడెంట్గా, మన క్లబ్ ట్రైనర్గా నేను వర్క్ చేస్తున్నాను. రోటరీలో వచ్చేసరికి నా ప్రస్థానం 2015-16లో నేను ప్రెసిడెంట్గా చేయటం, ఆ తర్వాత డిస్ట్రిక్ట్లో కూడా వేరియస్ పొజిషన్స్ తీసుకోవటం జరిగింది. మీ బిజినెస్ గురించి తెలుసుకుందాం అండి. అంటే పర్టికులర్గా ఈ వైకుంఠపురం గురించి, వాట్ ఈజ్ వైకుంఠపురం, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? రెగ్యులర్గా నేను ప్రాక్టీస్లో ఐఎమ్ ఎర్నింగ్ ఎ లాట్. కాకపోతే ఒక ప్యాషన్ అంటూ ఒకటి ఉండిపోయింది మనసులోనే. సో ఎప్పటి నుంచో ఏంటంటే ఒక చిన్న కన్వెన్షన్ హాల్ కానీ, చిన్నది కానీ పెద్దది కానీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, అట్లాగే దానికి సంబంధించిన అలైడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక షెల్టర్లో తీసుకురావాలనేది ఒక చిన్న ఆశ. అలాగే అంటే వన్ స్టాప్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ ఫంక్షన్ మోడల్స్ అనమాట. అంటే ఒక ఫంక్షన్ హాలు, అట్లాగే ఒక డైనింగ్ హాలు, ఒక కిచెన్, డెడికేటెడ్ కిచెన్, అట్లాగే ఒక సర్వీస్ అపార్ట్మెంట్ కానీ, విడిది హౌస్ కానీ అట్లాగే ఉండేటట్టుగా వీటికి అన్నిటికీ అలైడ్ యాక్టివిటీస్ అయిన మంగళ స్నానాలు కానీ, లేకపోతే యోగా కానీ, ఇట్లాంటివన్నీ కూడా, రెయిన్ డ్యాన్స్ అని, ఇట్లా మనకి ఏదైతే ఫంక్షన్కి, మ్యారేజెస్కి పర్టికులర్గా కావాల్సి ఉంటాయో అవన్నీ ఒక వన్ షెల్టర్లో తీసుకొచ్చేటట్టుగా ఒక ప్లాన్ ఉన్నది ఎప్పటి నుంచో ఉండింది. అది కార్యరూపంలో అనేది 2019-20లో ఏర్పడింది. నేను ఇక ఈ బందర్ రోడ్డుకి అతి సమీపంలో ఈ ప్రెమిసెస్ తీసుకోవటం జరిగింది. సో ఈ ప్రెమిసెస్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ లాగాను, కిచెన్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక బ్యాంక్వెట్ హాల్, అబౌట్ 300 to 500 పర్సన్స్ పట్టేటట్టుగా ఒక బ్యాంక్వెట్ హాల్, అట్లాగే సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ విడిది హౌస్, అంటే సర్వీస్ అపార్ట్మెంట్గా గాను, విడిది హౌస్గా గాను. అంటే మనం ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే చిన్న వెసినిటీలో అయినా కూడా మ్యాక్సిమం సర్వీసెస్ అని ఇవ్వాలని, అట్లాగే ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకోవాలని, అట్లాగే ఒక్కో ఫ్లోర్లో 32 members పడుకునేటట్టుగా, అంటే ఒక 3 rooms 8 members ఈచ్ పడుకునేటట్టుగా ఒక బంక్ బెడ్ కాన్సెప్ట్లో, అట్లాగే 2 rooms 4 members పడుకునేటట్టుగా, అలాంగ్ విత్ వన్ హాల్, అంటే ఒక హాల్ ఏమో 30 members-కి అకామిడేట్ చేస్తుంది, ఇంకొక హాల్ ఏమో 50 members-ని అకామిడేట్ చేస్తుంది. ఒక ఫ్లోర్లో కిచెన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో స్మాల్ కిచెన్ ఫర్ దట్ దిస్ థింగ్ అంటే ఒక మ్యారేజ్కి కావాల్సినట్టుగా మనకి ఒక డైనింగ్ హాల్ ఉంది, ఒక డెడికేటెడ్ కిచెన్ ఉంది, అట్లాగే బ్యాంక్వెట్ హాల్ కూడా, అంటే ఎక్కువ మంది కాకపోయినా కూడా 300 to 500 members సరిపోయేటట్టుగా ఒక బ్యాంక్వెట్ హాల్, అట్లాగే ఒక 80 మంది పడుకుంటానికి వీలుగా, ఒక 40 members పడుకోవడానికి వీలుగా బోర్డింగ్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లోనే 5th ఫ్లోర్లో మనకి ఒక రెయిన్ డ్యాన్స్, అట్లాగే మనకు మంగళ స్నానాలు కానీ, ఎక్కడైతే కొంచెం వాటర్ అది ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఇన్వాల్వ్ అయ్యే ప్లేస్లో టాప్ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ఇన్ నట్షల్ అబౌట్ మై ప్యాషన్ అండ్ ఆల్సో అబౌట్ మై ప్రాపర్టీ దట్ వాట్ వీఆర్ డూయింగ్. So I'm also residing in the 4th and 5th floors in the same premises, so that
ఎవరికి ఏం కావాలన్నా కూడా ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండేటట్టుగా బిజినెస్ మోడల్ ని ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. హౌ ఆర్ ద సర్వీసెస్ గోయింగ్ టు బి? అంటే మీరు ఇండివిజువల్ గా రూమ్ లాగా కూడా ఇస్తారా, లేకపోతే ఏ రకంగా అకామిడేట్ చేస్తారు, ఎలా చార్జ్ చేస్తారు, ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? బిజినెస్ మోడల్ అనేది ఆల్మోస్ట్ చెప్పాను నేను. అట్లాగే ఇది ఎవరికి ఉపయోగం, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మ్యారేజ్ యాక్టివిటీస్ అనమాట. అంటే మ్యారేజ్ అనే కాదు, ఎనీ ఫంక్షన్. అట్లాగంటే బీట్ హాఫ్ శారీ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, అట్లాగే మీరు ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి, ఆ ఫంక్షన్కి సరిపడా అంటే కొంతమంది ఉండటానికి ఒక ఫ్లోర్ కానీ 2 ఫ్లోర్లు కానీ తీసుకోవచ్చు. అట్లాగే బ్యాంకెట్ హాల్లో వాళ్ళు కావాల్సిన సర్వీసెస్, బర్త్డే మ్యారేజ్ యాక్టివిటీస్ అయితే కనుక థ్రెడ్ మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళకి స్నాతకం ఉంటుంది, ఒడుగు ఉంటుంది, అట్లాగే ముందు మెహందీ కానీ, సంగీత్ కానీ, మ్యారేజ్ రిసెప్షన్, ఎవ్రీథింగ్ ఏ అకేషన్కైనా సూటబుల్ అయ్యేటట్టుగా మన బ్యాంకెట్ హాలు, డైనింగ్ హాలు, కిచెన్ ఉన్నాయి. అట్లాగే ఒక బిజినెస్ మీటింగ్ కానీ, అట్లాగే ఒక సెమినార్ ఏదైనా కండక్ట్ చేసుకునేటప్పుడు ఆ సెమినార్కి తగ్గ అన్ని ఫెసిలిటీస్, అంటే ఒక పోడియం కావచ్చు, ఒక స్టేజ్ కావచ్చు, ఆ స్టేజ్ ఎదురుగుండా ఉండే చైర్స్, ఎవ్రీథింగ్ మనకు ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా మనం ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే ఆ రోజు సెమినార్కి సంబంధించి ఎవరైనా ఉండటానికి కావాలంటే కనుక వాళ్ళకి పైన ఏర్పాటు చేస్తుంది. అంటే ఇదేమవుతుందంటే ఒక రూమ్గా కానీ 2 రూమ్స్గా కానీ ఇవ్వడం అనేది కొంచెం తక్కువగా, అంటే సెకండ్ ప్రయారిటీ మాత్రమే, మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ఫ్లోర్ మనం హైర్ చేసుకునేటట్టుగానే మనం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక 30 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఆ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 2 ఫ్లోర్స్ ఉన్నాయి మనకి, అలాగే సర్వీస్ అపార్ట్మెంట్లో కానీ విడిది హౌస్లో కానీ. సో ఆ ఫ్లోర్ కాన్సెప్ట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఫంక్షన్స్కి వాటికి ఉండటానికి విడిది కానీ, లేకపోతే త్రూఅవుట్ నైట్ స్టే చేయటానికి కానీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగా అంటే ఒక రూమ్ కానీ అట్లా ఇవ్వడం అనేది దానికి తగ్గ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం జనరేట్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే సర్వైవలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సర్వైవలెన్స్ అనేది గ్రూప్గానే పెట్టుకున్నాను తప్పితే ఇండివిజువల్ సర్వైవలెన్స్ అనేది పెట్టలేదు. హౌ డు యూ చార్జ్ ఫర్ యువర్ ప్రొడక్ట్స్? ఐ మీన్ మీ సర్వీస్కి ఎలా చార్జ్ చేస్తారు? ఒకేసారి ప్యాకేజ్ లాగా పెట్టి అందరినీ స్ట్రెయిన్ చేసేదానికంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ విల్ బి సెపరేట్లీ చార్జ్డ్ అనమాట. సో దట్ ఇట్ వోంట్ బి పెయిన్ ఫర్ హిమ్ ఇఫ్ హీ ఈస్ నాట్ టేకింగ్ ఆల్ ది ఐటమ్స్ ఎట్ ఎ వన్స్. అంటే ఒక ఫంక్షన్ హాల్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ హాల్కి సీజన్ అంటే మనకు ఒక 40 మ్యారేజ్ ముహూర్తాలు ఉంటాయి. ఆ 40 ముహూర్తాలకు మట్టికి 25,000 ఫంక్షన్ హాల్కి ఛార్జ్ చేస్తున్నాం అనమాట. అట్లాగే డైనింగ్ హాల్కి 5,000, కిచెన్ విత్ ఆల్ ఎక్విప్మెంట్ అంటే 300-400కి సరిపడా ఎక్విప్మెంట్ మొత్తం అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఆ ఎక్విప్మెంట్ అన్నీ కూడా కలిపి 10,000. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కనుక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని బయట నుంచి కనుక వాళ్ళు తెచ్చుకున్నట్టయితే కనుక ఆ కిచెన్ ఛార్జెస్ ఉండవు, అలాగే డైనింగ్ ఛార్జెస్ కూడా ఉండవు, హాల్లోనే వాళ్ళు సర్వీస్ చేసుకోవచ్చు. అట్లాగే రూమ్స్ కూడా వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్ 25,000 ఆన్ ది ప్రైమ్ అకేషన్స్ అనమాట. అంటే ఎప్పుడైతే పెళ్ళిళ్ళు ఉంటాయో ఆ టైంలో. లేకపోతే కనుక ఇదే సర్వీసెస్ని ఒక 20% రిబేట్ తోటి, అంటే 20,000 మాత్రమే ఒక ఫ్లోర్ కానీ, ఒక అంటే ఫంక్షన్ హాల్ కానీ లేకపోతే విడిది హౌస్ కానీ ఏదైనా ఒక ఫ్లోర్ 20,000 మాత్రమే ఛార్జ్ చేస్తుంటాం. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అన్ సీజన్ కాబట్టి ఆ అన్ సీజన్కి వచ్చే మనకి ఇది వాళ్ళకి కూడా పాస్ ఆన్ చేయడం జరుగుతుంది అనమాట. మంగళ స్నానాలకు కావాలంటే 5,000 రూపీస్. అట్లాగే రెయిన్ డ్యాన్స్కి సెపరేట్గా కావాలనుకుంటే కనుక 10,000 రూపీస్. డైనింగ్కి ఆల్రెడీ చెప్పాను 5,000 రూపీస్, కిచెన్కో 10,000 రూపీస్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఏ సెపరేట్ ప్రైస్ ట్యాగ్. ఎందుకంటే ఒక ప్యాకేజ్ లాగా ఇస్తే దట్ విల్ బి ఏ హెర్కులియన్ టాస్క్. అంటే వాళ్ళకి అక్కర్లేకపోయినా కూడా అది ఉంటే కనుక వాళ్ళకి బడ్జెట్కి పాకెట్ ఫ్రెండ్లీగా ఉండదని చెప్పేసి అని ఏ ఐటమ్ కావాలనుకుంటే కనుక ఒక ఫంక్షన్ హాలే కావాలనుకుంటే ఫంక్షన్ హాల్ మాత్రమే తీసుకోవచ్చు. విడిది హౌస్ కావాలంటే సర్వీస్ అపార్ట్మెంట్ లాగా అది తీసుకోవచ్చు. 2 ఫ్లోర్లు కావాలన్నా తీసుకోవచ్చు. సో మొత్తం కలిపి ప్యాకేజ్ లాగా కూడా కావాలన్నా తీసుకోవచ్చు. సో విడివిడిగాను పాకెట్ ఫ్రెండ్లీగా ఉండటానికి అన్ని ఐటమ్స్ సెపరేట్ గానే డీల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు దీనిలో మేజర్ ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేశారా? ఎప్పుడు అనేది ఫంక్షన్స్ నార్మల్గా ఉండవు. సో అకేషన్స్లోనే ఉంటాయి. సో ఈ అకేషన్స్లోనే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే ఇది స్పెసిలిటీ బీయింగ్ ఏ ముస్లిం డామినేటెడ్ ఏరియా, కొంత మనకి ముహూర్తాలు లేనప్పుడు ముస్లిం కమ్యూనిటీ కూడా తీసుకోవటం జరిగింది అనమాట. సో వాళ్ళకు కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం.
చేయగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళవన్నీ కూడా అన్సీజన్లోనే వస్తాయి కాబట్టి కొంచెం లెస్ అమౌంట్లోనే వాళ్ళు అకామిడేట్ అవుతారనమాట. సో అట్లాగే ఆ కమ్యూనిటీకి సరిపడా మన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫంక్షన్స్ అవన్నీ కూడా ఉన్నప్పుడు ఇచ్చేసుకుంటూ ఉంటుంది. ఫిజికల్ ఛాలెంజెస్ అనేవి పర్టికులర్గా చాలా తక్కువ ఉంటాయండి ఇందులో. ఎందుకంటే మనకి వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఓన్లీ విత్ ఫంక్షన్స్ అంత ఇబ్బందులు అయితే ఉండవు. అంటే ఇండిపెండెంట్గా రూమ్స్ అవన్నీ అయితే అనుకో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ సర్వైలెన్స్. కానీ ఒక కప్పులు వచ్చారంటే వాళ్ళకి రూమ్ అలాట్ చేయడానికి జాగ్రత్తలు తీసుకోవటం ఇట్లాంటి ఉంటుంది. బట్ ఫంక్షన్స్లో మనకి గ్రూప్గా ఉండేటప్పుడు ఆ రకమైన జాగ్రత్తలు మనకేం అవసరం ఉండదు. ఛాలెంజెస్ అనేది లేదు. బిజినెస్ అనేది ఎన్ని రోజులు మనం బుక్ చేయగలుగుతున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్, అలాగే రిలేటివ్ సర్కిల్, అలాగే రోటరీ సర్కిల్, నాకు సిఏ సర్కిల్, చాలా మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉండటంతో సో మౌత్ క్యాన్వాసింగ్ ద్వారానే మేజర్గా నాకు బిజినెస్ అనేది వస్తుంది. వాట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్? అంటే చాలా విడిదిళ్ళు ఉన్నాయి, చాలా కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి బయట. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వైకుంఠపురానికి ఎందుకు ప్రిఫర్ చేయాలి జనాలు? మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే మన వైకుంఠపురం ప్రత్యేకత అనేది ఒకసారి మనం కనుక గమనిస్తే it is a one-stop solution for all types of functions, all types of business meetings, all types of individual functions also, and not only marriage functions, atlage birthday gaani lekapothe off saree function gaani edaina sare this thing ఇక్కడ ఒక మ్యారేజ్ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మ్యారేజ్ యాక్టివిటీస్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సుమారుగా ఒక 300 మందితోటి మ్యారేజ్ చేసుకుని ఒక 100 మందితోటి ఒక 100 మంది లాడ్జింగ్ ఫెసిలిటీ, అట్లాగే ఒక ఫంక్షన్ హాల్, అలాగే హాల్ అంటే ఒక స్నాతకానికి కానివచ్చు, అలాగే ఒక రెయిన్ డ్యాన్స్ కానివచ్చు, ఒక మంగళ స్నానాలు కానొచ్చు, వీటన్నిటికీ తీసుకోవటం, అలాగే ఒక 100 మంది ఉండటానికి, ఒక 300 మంది 300 నుంచి 500 మంది వరకు ఒక ఫంక్షన్ హాల్కి, అలాగే మొత్తం అంతా కలిపి అంటే డెకరేషన్ కానీ, పంతులు గారికి కానీ, లేకపోతే వాటి మ్యారేజ్ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి భోజనాలు అన్నీ కూడా ఒక మినిమం బడ్జెట్ ఆఫ్ 7,50,000 తోటి కంప్లీట్గా టోటల్ మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈస్ ది మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు మ్యారేజ్ అనేది ఎంత కాస్ట్లీగా తయారవుతున్నాయో అందరికీ తెలిసిందే. సో 300 మెంబర్స్కి ఫుడ్, 100 మెంబర్స్కి స్టే, ఒక ఫంక్షన్స్ 2-3 రకాల ఫంక్షన్స్ అంటే ఒక సంగీత్లా కానీ, ఒక రిసెప్షన్గా కానీ, ఒక మ్యారేజ్గా కానీ ఆ ఫంక్షన్స్తో కలుపుకొని, అలాగే డెకరేషన్ పాయింట్ కానీ, లేకపోతే వీడియో అండ్ ఛార్జెస్ కానీ, మిగతా అన్నీ కలుపుకున్నా కూడా ఇట్ షుడ్ నాట్ క్రాస్ 7,50,000, which should be the minimum budget of the marriage for a middle class family. So అది టార్గెట్గా చేసుకుని మనం ఈ అన్ని ఫెసిలిటీస్ అనేది ఒక షెల్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. యూ నీడ్ నాట్ గో టు ఎనీవేర్. సో అందరూ ఒక చోటే ఉంటారు కాబట్టి ట్రావెలింగ్ కాస్ట్ ఉండదు. సో మీ ఫెసిలిటీ అంటే అందరూ రిలేటివ్స్ ఒక చోట ఉండటంతో వాళ్ళ ఫెలోషిప్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయిలకి ఒక ఫ్లోరు, అంటే అమ్మాయి తరపు వారికి అంతా ఒక ఫ్లోరు, అబ్బాయి తరపు వారికి అంతా ఒక ఫ్లోరు ఏర్పాటు చేసుకుంటే 50 మందిని మనం ఒక ఫ్లోర్లో అకామిడేట్ చేసుకోవచ్చు. 32 మెంబర్స్ పడుకున్నా మిగతా వాళ్ళని హాల్లో వాటిల్లో అకామిడేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక 100 మందికి స్టే, అట్లాగే 300 to 400 మెంబర్స్కి ఫంక్షన్ హాల్, వేరియస్ అకేషన్స్. సో ఇవన్నీ కలుపుకుని కూడా వాళ్ళ బడ్జెట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 7,50,000. అంటే నేను ఇంక్లూడింగ్ మీల్స్, డెకరేషన్, వీడియో, ఫొటోస్, వాళ్ళ ఇన్విటేషన్స్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ నేను చెప్తున్నాను. అంటే విల్ డిజైన్ ఏ ప్లాన్ టు దేర్ నీడ్స్ అకార్డింగ్లీ అనమాట. వాళ్ళ బడ్జెట్ పరంగా కూడా ఒక మన మంచి ప్లాన్, వాళ్ళకు మంచి మెమరీ మిగిలిపోయేటట్టుగా మనం ఇవ్వగలం. వైకుంఠపురం పరంగా మీ విజన్ ఏంటి? అంటే ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి? ఆర్ యూ ప్లానింగ్ ఎనీ యాక్టివిటీస్ ఆర్ ఇక్కడే ఇంకేమైనా? అంటే ఏం లేదండి, సేమ్ ఇది మన టౌన్లోనే ఇంకా మిగతా చోట్ల కూడా ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కనుక మిగతా ఏరియాస్ నీడ్స్ కూడా క్యాటర్ అయ్యేటట్టుగా మనం ఒక డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఇదే టైప్ సెటప్ అనేది డెవలప్ చేస్తానని చూస్తున్నాం. ప్రస్తుతం భారతీనగర్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లాంటిది ఒకటి ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లోర్ చూసుకుంటే మాకు స్టేకి 30 మెంబర్స్ కానీ దాని అబవ్ మెంబర్స్కి ఉపయోగపడుతుంది. అట్లాగే కొంతమంది 6 మెంబర్స్ 8 మెంబర్స్ అడుగుతున్నారు. సో అక్కడ G+2 బిల్డింగ్ అంటే ఒక 3 bedroom అపార్ట్మెంట్స్ 3 ఉన్నాయి, మై ఓన్ ప్రాపర్టీ. సో అది కూడా ఇప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ విడిదికి
బర్త్డేకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ దానికి కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఏంటంటే at a low cost, at a minimum cost, we have to give services to the middle class, lower middle class and upper middle class, so that they can comfortably perform their family functions at a least cost. That is the main goal for Vaikuntapuram. అట్లాగే ఇందాక స్టే గురించి మీకు చెప్పాను. స్టేలో కూడా అంటే 32 to 50 మెంబర్స్ వరకు ఉండొచ్చు అని చెప్పేశాను. సో దట్ అందరూ కొంచెం తయారవటానికి వాటికి చాలా ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క రూమ్లో బంక్ బెడ్ కాన్సెప్ట్లోనే 8 మెంబర్స్ కెన్ బి అకామిడేటెడ్ అనుకోవచ్చు. వాళ్ళందరూ బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా అనుకోవచ్చు. అందుకని చెప్పేసి వీ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ ఏ సెపరేట్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి, ఒక కమోడ్ సెపరేట్గా ఉంటుంది, అట్లాగే బాత్రూమ్ సెపరేట్గా ఉంటుంది, మధ్యలో షింకులు ఉంటాయి. సో దట్ ఏ యాక్టివిటీ చేసుకునే వాళ్ళు ఆ యాక్టివిటీ చేసుకుని 8 మంది వితిన్ హాఫ్ అన్ అవరే వాళ్ళు బయటకు వచ్చేటట్టుగా కూడా మనం రూమ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ ఆల్సో ఏ యూనిక్ టైప్ ఆఫ్ థింగ్ దట్ వాట్ వీ అడాప్టెడ్. ట్రై టు ప్యాటర్నైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది ఎక్కువగా మౌత్ టాక్ ద్వారానే వెళ్తుంది. నీడీ పర్సన్స్కి కనుక వెళ్తే కనుక దే విల్ బి సేవింగ్ ఎ లాట్. సో ఆ సేవింగ్స్ క్రియేట్ చేయడానికి మీరే కారణం అయితే కనుక చాలా బాగుంటుంది. అందుకని ఈ వైకుంఠపురం అనే కాన్సెప్ట్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకుని అందరూ ఈ ఫెసిలిటీని మ్యాక్సిమంగా వాడుకుంటే కనుక ఇట్ విల్ బి ఏ విన్ విన్ సిచ్యువేషన్. అంటే ఇట్ ఈస్ మాకు బిజినెస్ వస్తుంది, అట్లాగే మీకు కూడా మంచి ఫంక్షన్ని అట్ ఏ లీస్ట్ కాస్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.